హలో ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ చట్నీ. దానికోసం సొరకాయని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో సొరకాయ ముక్కలు కొంచెం టమాటాలు వేయించుకోవాలి. సొరకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయి మెత్తగా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి. దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసి పూర్తిగా మగ్గిపోయిన తర్వాతకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రోట్లో వేసి నూరుకోవాలి. నూరేటప్పుడు పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు వేసి మెత్తగా నూరుకోవాలి. మనకు రోలు కష్టం అనిపిస్తే మిక్సీ వేసి పట్టుకోవచ్చు. మెత్తగా నూరటం అయిపోయిన తర్వాతకి టమాటా, సొరకాయ ముక్కలు మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి మెత్తగా నూరుకోవాలి. నూరేటప్పుడే కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చగా నూరుకోవాలి, లేకపోతే టేస్ట్ అంత అనిపించదు. సొరకాయ చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఆ తర్వాత రోట్లోంచి తీసి ఒక గిన్నెలో పెట్టుకొని తాలింపు పెట్టుకోవడమే. సొరకాయ చట్నీలో మనకు ఇష్టమైతే కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు అట్లా ఏమైనా వేసుకోవచ్చు, టేస్ట్ అనిపిస్తుంది. ఒక గిన్నెలోకి ఎత్తుకున్న తర్వాతకి కళాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు, రెండు ఎండుమిర్చీలు, కొంచెం వెల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం దినుసులు అన్నీ వేసిన తర్వాత మనం ఫైనల్గా చట్నీ కూడా దాంట్లోనే వేసుకోవాలి. తాలింపులోనే సొరకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో కొంచెం సొరకాయ చట్నీ, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మేమైతే నూరిన చట్నీలు ఎక్కువ తింటాం కాబట్టి మాకు చాలా బాగా నచ్చుతుంది. సొరకాయ చట్నీ రెడీ. ఫైనల్గా తాలింపులో ఇంగువ వేసినాం కాబట్టి ఇంగువ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఎంతో రుచిగా ఉండే సొరకాయ చట్నీ.